మన హీరో చూస్తూ ఉంటాడు. మన హీరో ముందర కత్తి వెంటాల దాన్ని. తర్వాత మనం చూపిస్తారన్నమాట దాన్ని ఎవరు వేశారని చెప్పేసి. ఐరన్ షీల్డ్ ఉండి వేసింటాడన్నమాట కత్తిని వచ్చేసి. ఆ తర్వాత ఐరన్ షీల్డ్ పక్కన వచ్చేసి గిల్డ్ మాస్టర్ ఐరన్ షీల్డ్ మీరు ఎందుకు కలియాన్ని విసిరారు అని చెప్తాడన్నమాట. అతను వచ్చేసి మన ఐరన్ షీల్డ్ తో. కలియాన్ అంటే కత్తి పేరు అనమాట. అప్పుడు ఐరన్ షీల్డ్ ఉండి ఏమో నాకు తెలియదు, నేను అక్కడ ఏదో ఉన్నట్టు ఫీల్ అయ్యాను, అందుకని అక్కడ వేశాను నేను, కానీ చూస్తుంటే నేను తప్పుగా ఊహించుకున్నాను, అక్కడ ఎవరు లేరని చెప్పేసి ఐరన్ షీల్డ్ వచ్చేసి పక్కన అడిగిల్లా అదని చెప్తాడన్నమాట. తర్వాత మనకు అక్కడ సీన్ వచ్చేసి ఒక గృహలో వేశారన్నమాట. మనకు వచ్చేసి అక్కడికి మన హీరో అలాగే సూ వచ్చేసి పరిగెత్తుతో వచ్చిందన్నమాట ప్లేస్ కి. అప్పుడు సూ ఉండి మన హీరోతో ఏమవుతుందంటే మనం ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చావు అని చెప్పి మన హీరో తందన్నమాట సూ వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి మనం ఏం తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు మనం ఉండేది డిఫరెంట్ సిచ్యువేషన్, ఎందుకంటే మనం నార్మల్ గా వాళ్ళని బయట కలిసింటే, కానీ ఇలాంటి సమయంలో వాళ్ళని కలిసామనుకో మనం వాళ్ళని మన పై ఎత్తనామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి మన హీరో వచ్చేసి ఊతాడన్నమాట. సరే గానీ నువ్వు ఫస్ట్ బాటిలో నీళ్ళు తాగడమాట మన హీరో వచ్చేసి సూతో. తర్వాత మన హీరో వచ్చేసి తన మనసులో ఆలోచిస్తా ఉంటాడన్నమాట. కానీ ఎంత సడన్ గా కలిసి